ఓం శాంతి 4/12/2025 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, మీకిప్పుడు తండ్రి ద్వారా దివ్య దృష్టి లభించింది. ఆ దివ్య దృష్టి ద్వారానే మీరు ఆత్మను పరమాత్మను చూడగలరు. ప్రశ్న: డ్రామాలోని ఏ రహస్యాన్ని అర్థం చేసుకున్నవారు ఏ సలహాను ఎవ్వరికీ ఇవ్వరు? జవాబు: డ్రామాలో జరిగిపోయినదంతా మళ్ళీ ఖచ్చితంగా ఉన్నది ఉన్నట్టు రిపీట్ అవుతుంది అని ఎవరు అర్థం చేసుకుంటారో వారు ఎప్పుడూ ఎవ్వరికీ భక్తిని వదిలిపెట్టమని సలహా ఇవ్వరు. ఎప్పుడైతే వారి బుద్ధిలో జ్ఞానం బాగా కూర్చుంటుందో అప్పుడు మనమంతా ఆత్మలమని, మనం అనంతమైన తండ్రి ద్వారా వారసత్వం తీసుకోవాలి అని అర్థం చేసుకుంటారు. బేహద్దు తండ్రి పరిచయం లభించినప్పుడు హద్దులోని విషయాలన్నీ స్వతహాగానే సమాప్తమైపోతాయి. ఓం శాంతి. ఆత్మలైన మీరు మీ స్వధర్మంలో కూర్చొని ఉన్నారా? ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలను అడుగుతూ ఉన్నారు. ఎందుకంటే పిల్లలు అనంతమైన తండ్రి ఒక్కరేనని తెలుసుకున్నారు. వారిని రూహ్ అని అంటారు. సుప్రీం అని కూడా అంటారు. కేవలం వారిని మాత్రమే సుప్రీం అని అంటారు. సుప్రీం ఆత్మ లేక పరం ఆత్మ అని అంటారు. పరమాత్మ తప్పనిసరిగా ఉన్నారు. పరమాత్మ లేనే లేరు అని అనరు. పరమాత్మ అనగా పరం ఆత్మ. ఇది కూడా వివరించబడింది. తికమక పడరాదు. ఎందుకంటే 5,000 సంవత్సరాల క్రితం కూడా ఈ జ్ఞానం మీరు విన్నారు. వినేది ఆత్మనే. ఆత్మ చాలా చిన్నది, సూక్ష్మమైనది. ఎంత చిన్నది అంటే దానిని కళ్ళతో చూడలేరు. ఆత్మని కళ్ళతో చూసిన మనుషులు ఎవ్వరూ ఉండరు. చూడవచ్చు కానీ కేవలం దివ్య దృష్టితోనే చూడాలి. అది కూడా డ్రామా ప్లాన్ అనుసారం జరుగుతుంది. అచ్చా, ఎవరికైనా ఆత్మ సాక్షాత్కారం అయింది అనుకోండి. అది కూడా ఇతర వస్తువులను చూసినట్లు ఈ కళ్ళ ద్వారానే జరుగుతుంది. భక్తి మార్గంలో కూడా ఏదైనా సాక్షాత్కారం జరిగినా అది కూడా ఈ కళ్ళ ద్వారానే జరుగుతుంది. దివ్య దృష్టి లభించినప్పుడు చైతన్యంలో చూస్తారు. ఆత్మకు జ్ఞాన చక్షువు లభిస్తుంది. దీని ద్వారా చూస్తారు కానీ ధ్యానంలో చూస్తారు. భక్తి మార్గంలో చాలా భక్తి చేసినప్పుడు సాక్షాత్కారం జరుగుతుంది. మీరాబాయికి సాక్షాత్కారం అయినప్పుడు ఆమె నృత్యం చేసేది. నిజానికి అక్కడ వైకుంఠం లేనే లేదు. ఇది 500-600 సంవత్సరాల క్రితం జరిగి ఉంటుంది. అప్పుడు వైకుంఠం లేనే లేదు. జరిగిపోయిన దానిని దివ్య దృష్టితో చూడడం జరుగుతుంది. భక్తి అధికంగా చేస్తూ చేస్తూ పూర్తిగా భక్తిమయమైనప్పుడు సాక్షాత్కారం అవుతుంది. కానీ దాని వలన ముక్తి లభించదు. జీవన్ముక్తుల మార్గం భక్తి మార్గానికి పూర్తిగా భిన్నమైనది. భారతదేశంలో అనేక మందిరాలున్నాయి. మందిరంలో శివలింగాన్ని పెద్దది లేక చిన్నది ఉంచుతారు. ఆత్మ ఎలా ఉంటుందో పరంపిత పరమాత్మ కూడా అలాగే ఉంటారు అని పిల్లలైనా మీకు ఇప్పుడు తెలుసు. ఇరువురి సైజు ఒక్కటిగానే ఉంటుంది. తండ్రి ఎలా ఉంటారు, పిల్లలు కూడా అలాగే ఉంటారు. ఆత్మలందరూ సోదరులే, భాయి భాయి. ఆత్మలు పాత్రను అభినయించేందుకు శరీరాలలో ప్రవేశిస్తాయి అని అర్థం చేసుకోవాలి. ఇవి భక్తి మార్గంలోని కట్టుకథలు కావు. జ్ఞాన మార్గంలోని విషయాలు కేవలం ఒక్క తండ్రి మాత్రమే అర్థం చేయిస్తారు. తెలియజేసేవారు అనంతమైన తండ్రి నిరాకారుడు అని మొట్టమొదట అర్థం చేయించాలి. వారిని గురించి పూర్తిగా ఎవ్వరికీ తెలియదు. భగవంతుడు సర్వవ్యాపి అని అనేస్తారు. ఇది రైట్ కాదు. తండ్రిని చాలా ప్రేమగా పిలుస్తారు. బాబా, మీరు వచ్చినప్పుడు మేము మీపై పూర్తిగా సమర్పణం అవుతాము అని అంటారు. నాకు మీరు తప్ప మరెవ్వరూ లేరు అని కూడా అంటారు. కావున వారిని తప్పనిసరిగా స్మృతి చేయాల్సి వస్తుంది. వారు కూడా స్వయంగా పిల్లలారా అని పిలుస్తారు. ఆత్మలతోనే మాట్లాడతారు. దీనిని ఆత్మిక జ్ఞానం అని అంటారు. ఆత్మ పరమాత్మలు చాలా కాలం వేరుగా ఉన్నాయి అని మహిమ కూడా చేస్తారు. ఎంతకాలం ఉంటారో లెక్క కూడా తెలుపబడింది.
చాలా కాలం నుండి ఆత్మలైన మీరు వేరుగా ఉంటారు. మీరే మళ్ళీ ఈ సమయంలో తండ్రి వద్దకు రాజయోగం నేర్చుకునేందుకు వచ్చారు. ఈ టీచర్ మీకు సేవకుడు. టీచర్ ఎల్లప్పుడూ వినయ విధేయతలు గల సేవకుడిగా, ఒబీడియంట్ సర్వెంట్‌గా ఉంటాడు. తండ్రి కూడా నేను పిల్లలందరికీ సేవకుడను అని అంటారు. ఓ పతిత పావన మీరు వచ్చి మమ్ములను పావనంగా చేయండి అని మీరు ఎంతో అధికారంతో పిలుస్తారు. అందరూ భక్తులే. ఓ భగవంతుడా మీరు వచ్చి భక్తులైన మమ్ములను మళ్ళీ పావనంగా చెయ్యండి అని పిలుస్తారు. స్వర్గమును పావన ప్రపంచమని, నరకమును పతిత ప్రపంచమని అంటారు. ఇవన్నీ అర్థం చేసుకునే విషయాలు. ఇది కళాశాల లేక గాడ్ ఫాదర్లీ వరల్డ్ యూనివర్సిటీ. దీని లక్ష్యం మనుషులను దేవతలుగా తయారు చేయడం. మేమిలా తయారవ్వాలి అని పిల్లలు నిశ్చయించుకుంటారు. నిశ్చయం లేనివారు, నమ్మకం లేనివారు పాఠశాలలో అసలు కూర్చుంటారా? లక్ష్యమైతే బుద్ధిలో ఉంది. బ్యారిస్టర్‌గా లేక డాక్టర్‌గా అవుతాము అని అనుకున్నప్పుడే కదా చదువుతారు. నిశ్చయం లేకుంటే ఇక్కడికి రానే రారు. మేము మనుషుల నుండి దేవతలుగా, నరుడి నుండి నారాయణుడిగా అవుతాము అని మీకు నిశ్చయం ఉంది. ఇది సత్యమైన నరుడి నుండి నారాయణుడిగా తయారయ్యే కథ. వాస్తవానికి ఇది చదువు కానీ దీనిని కథ అని ఎందుకంటారు? ఎందుకంటే 5000 సంవత్సరాల క్రితం కూడా దీనిని మీరు విన్నారు. జరిగిపోయింది. జరిగిపోయిన దానిని కథ అని అంటారు. ఇది నరుడి నుండి నారాయణుడిగా తయారయ్యే శిక్షణ. నూతన ప్రపంచంలో దేవతలుంటారు అని, పాత ప్రపంచంలో మనుషులుంటారు అని పిల్లలు హృదయంలో అర్థం చేసుకున్నారు. దేవతలలో ఉన్న గుణాలు మనుషులలో లేవు. అందుకే వారిని దేవతలని అంటారు. మనుషులు దేవతలకు నమస్కరిస్తారు. మీరు సర్వగుణ సంపన్నులు అని అంటూ స్వయాన్ని పాపులము అని, నీచులమని చెప్పుకుంటారు. ఇలా అనేది మనుషులే. దేవతలు మనుషులతో ఇలా అనరు. దేవతలు సత్యుగంలో ఉంటారు, కలియుగంలో ఉండరు. అయితే ఈ రోజులలో అందరినీ శ్రీ శ్రీ అని అనేస్తారు. శ్రీ అనగా శ్రేష్ఠులు. సర్వశ్రేష్టంగా తయారు చేయగలవారు ఒక్క భగవంతుడు మాత్రమే. శ్రేష్టమైన దేవతలు సత్యుగంలో ఉండేవారు. ఈ సమయంలో మనుష్యులెవ్వరూ శ్రేష్టంగా లేరు. పిల్లలైన మీరిప్పుడు బేహద్దు సన్యాసం చేస్తారు. ఈ పాత ప్రపంచం సమాప్తమైపోతుంది అని మీకు తెలుసు. అందువలన వీటన్నింటిపై మీకు వైరాగ్యం కలిగింది. వారిది హఠయోగ సన్యాసం. ఇల్లు వాకిళ్ళు వదిలి వెళ్ళి మరలా వచ్చి పెద్ద పెద్ద భవనాలలో కూర్చున్నారు. లేకుంటే కుటీరానికి ఖర్చు ఏమీ ఉండదు. ఏకాంతం కావాలి అంటే కుటీరంలో కూర్చోవాలి, భవనాలలో కాదు. బ్రహ్మ బాబాకు కుటీరం తయారు చేయబడింది. కుటీరంలో అన్ని సుఖాలున్నాయి. ఇప్పుడు పిల్లలైన మీరు పురుషార్థం చేసి మనుషుల నుండి దేవతలుగా తయారవ్వాలి. డ్రామాలో ఏమేం జరిగిపోయిందో అదంతా మళ్ళీ ఖచ్చితంగా పునరావృతం అవుతుంది అని మీకు తెలుసు. అందువలన భక్తి వదిలేయండి అని ఎవరికి సలహా ఇవ్వరాదు. ఎప్పుడైతే వారి బుద్ధిలో జ్ఞానం కూర్చుంటుందో అప్పుడు మనమంతా ఆత్మలని అర్థం చేసుకుంటారు. అనంతమైన తండ్రి నుండి వారసత్వం తీసుకోవాలి అని కూడా తెలుసుకుంటారు. బేహద్దు తండ్రి పరిచయం లభించినప్పుడు హద్దు విషయాలన్నీ సమాప్తమైపోతాయి. తండ్రి అంటూ ఉన్నారు, గృహస్థ వ్యవహారంలో ఉంటూ కేవలం బుద్ధి యోగాన్ని తండ్రితో జోడించాలి. శరీర నిర్వహణార్థం కర్మలు కూడా చేయాలి. భక్తి మార్గంలో కూడా కొంతమంది చాలా నవధ భక్తి చేస్తారు. ప్రతిరోజు వెళ్ళి నియమానుసారం దర్శనం చేసుకుంటారు. అది దేహదారుల వద్దకు వెళ్ళడం. అవన్నీ దేహ సంబంధమైన యాత్రలు. భక్తి మార్గంలో ఎన్నో ఎదురు దెబ్బలు తినాల్సి ఉంటుంది. ఇక్కడ అటువంటివేమీ లేవు. ఎవరైనా వచ్చినప్పుడు అర్థం చేయించేందుకు కూర్చోబెడతారు. స్మృతి చేసేందుకు ఒక్క జాగాలోనే కూర్చొనే అవసరం లేదు. భక్తి మార్గంలో కృష్ణుడి భక్తులు నడుస్తూ తిరుగుతూ కృష్ణుణ్ణి స్మృతి చేయలేరు అని కాదు కదా. అందుకే చదువుకున్న వారు కృష్ణుడి చిత్రం ఇంట్లో ఉంది కదా, మరి మందిరానికి ఎందుకు వెళ్తారు అని అంటారు.
కృష్ణుడి చిత్రాన్ని ఇక్కడే పూజించవచ్చు కదా అంటారు. చిత్రం లేకుంటే స్మృతి చేస్తూ ఉండు అని అంటారు. ఒక్కసారి చూసిన వస్తువు గుర్తు ఉంటుంది. మీకు కూడా ఇదే చెప్తున్నారు శివబాబాను మీరింట్లో కూర్చొని స్మృతి చేయలేరా? ఇది నూతన విషయం. శివబాబాను గురించి ఎవ్వరికీ తెలియదు. నామ, రూప, దేశ, కాలాదులు ఎవ్వరికీ తెలియదు తండ్రిని గూర్చి. అందుకే సర్వవ్యాపి అని అంటారు. ఆత్మను పరమాత్మ అని అనరాదు. ఆత్మకు తండ్రి స్మృతి వస్తుంది కానీ తండ్రి ఎవరో తెలియనందున 7 రోజులు అర్థం చేయించాలి. అంతేకాకుండా ఇతర ఆసక్తికరమైన అంశాలను కూడా విస్తారంగా అర్థం చేయించాల్సి వస్తుంది. తండ్రి జ్ఞాన సాగరులు కదా! చాలా కాలం నుండి వింటున్నారు. ఎందుకంటే ఇది జ్ఞానం కదా! మనుషుల నుండి దేవతలుగా తయారయ్యి జ్ఞానం లభిస్తూ ఉంది అని అర్థం చేసుకున్నారు. తండ్రి అంటున్నారు మీకు క్రొత్త క్రొత్త నిగూఢమైన విషయాలు వినిపిస్తాను. మురళి లభించకపోతే మీరు ఎంతగా తపిస్తారు? తండ్రి అంటున్నారు మీరు తండ్రిని స్మృతి చెయ్యండి. మురళి చదువుతారు కానీ మళ్ళీ మర్చిపోతారు. మొట్టమొదట ఇది గుర్తుంచుకోవాలి. నేను ఆత్మ చాలా చిన్న బిందువును. ఆత్మను కూడా తెలుసుకోవాలి. వీరాత్మ మరొకరిలో ప్రవేశించింది అని కూడా అంటారు. ఆత్మలైన మీరే జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ ఇప్పుడు పతితంగా అపవిత్రమైపోయారు. మొదట మీరు పవిత్ర గృహస్థ ధర్మానికి చెందినవారు. లక్ష్మీనారాయణులు ఇరువురు పవిత్రంగా ఉండేవారు. ఆ తర్వాత ఇరువురు అపవిత్రంగా అయ్యారు. మళ్ళీ ఇరువురు పవిత్రంగా అవుతారు. మరి వారు అపవిత్రుల నుండి పవిత్రులుగా అయ్యారా? లేక పవిత్ర జన్మ తీసుకున్నారా? మీరెంత పవిత్రంగా ఉండేవారో ద్వాపరయుగం నుండి దేహ అభిమానంతో వామ మార్గంలోకి వెళ్ళడం వలన అపవిత్రంగా ఎలా అయ్యారో తండ్రి కూర్చొని అర్థం చేస్తూ ఉన్నారు. పూజారులను అపవిత్రులు అని, పూజ్యులను పవిత్రులని అంటారు. మొత్తం ప్రపంచమంతటి చరిత్ర, భూగోళాలు ఇప్పుడు మీ బుద్ధిలో ఉన్నాయి. ఎవరెవరు రాజ్య పాలన చేసేవారు, వారికి రాజ్యం ఎలా లభించిందో మీకు తెలుసు. ఇతరులెవ్వరికీ ఈ విషయాలు తెలియవు. మీ వద్ద కూడా ఇంతకుముందు ఈ రచన, రచయితల ఆది, మధ్య, అంత్యాల జ్ఞానం లేదు అనగా నాస్తికులుగా ఉండేవారు. ఇంతకుముందు తెలియదు. నాస్తికులుగా అవ్వడం వలన ఎంతో దుఃఖితులుగా అయిపోయారు. ఇప్పుడు మీరు ఇలాంటి దేవతలుగా అయ్యేందుకు ఇక్కడికి వచ్చారు. అక్కడ ఎంతో సుఖంగా ఉంటారు. దైవీ గుణాలను కూడా ఇక్కడే ధారణ చేయాలి. ప్రజాపిత బ్రహ్మ సంతానం పరస్పరము సోదరి సోదరులు అవుతారు కదా! కనుక వికారి దృష్టి ఉండరాదు. దీనికై శ్రమించాలి. కళ్ళు చాలా నేరం చేస్తాయి. అన్ని అంగాలు అనగా అవయవాల కంటే కళ్ళు వికారాన్ని ఎక్కువ కలుగజేస్తాయి. అర్ధకల్పం వికారిగా, క్రిమినల్గా, అర్ధకల్పం పవిత్రంగా ఉంటాయి. ఎందుకంటే ఆత్మ అభిమాని స్థితిలో ఉన్నప్పుడు నేను ఆత్మ అనుకొని ఇతరులను కూడా ఆత్మలుగా చూసినప్పుడు పవిత్ర దృష్టి ఉండేది. ఎప్పుడైతే శరీర భావంలోకి వచ్చారో అప్పటి నుండి దేహ భావము ద్వారా ఆకర్షణలు, వికారాలు అన్నీ ఏర్పడ్డాయి అంటున్నారు బాబా. సత్యుగంలో క్రిమినల్‌గా ఉండవు. కళ్ళు క్రిమినల్‌గా ఉంటే అసురులని అంటారు. తండ్రి స్వయంగా చెప్తున్నారు, నేను పతిత ప్రపంచంలో వస్తాను. ఎవరైతే పతితులయ్యారో వారు పావనంగా అవ్వాలి. వీరు ఇతనిని భగవంతుడని చెప్పుకుంటారు, బ్రహ్మను అని మనుషులంటారు. వృక్షములో తమో ప్రధాన ప్రపంచం యొక్క చిట్ట చివరిలో కల్పవృక్షంలో నిల్చొని ఉన్నారు. అతడే మళ్ళీ క్రింద తపస్సు చేస్తూ ఉన్నారు. సత్యుగంలో లక్ష్మీనారాయణల వంశం కొనసాగుతుంది. ఈ లక్ష్మీనారాయణలతోనే శకము లెక్కించబడుతుంది. అందుకే తండ్రి అంటున్నారు, లక్ష్మీనారాయణల రాజ్యాన్ని చూపినప్పుడు మీరు దీని తర్వాత 1250 సంవత్సరాల తర్వాత త్రేతాయుగం వస్తుంది అని వ్రాయండి. శాస్త్రాలలో లక్షల సంవత్సరాలు ఒక్కొక్క యుగానికని వ్రాసేశారు. రాత్రికి పగలుకున్నంత తేడా ఉంది కదా! అర్ధకల్పం బ్రహ్మరాత్రి, అర్ధకల్పం బ్రహ్మ పగలు. ఈ విషయాలు తండ్రియే వివరిస్తారు.
మళ్ళీ చెప్తున్నారు, మధురమైన పిల్లలు స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయండి. తండ్రిని స్మృతి చేస్తూ చేస్తూ మీరు పావనమైపోతారు. ఆ తర్వాత అంత మతి సో గతి అయిపోతుంది. ఇక్కడే వచ్చి కూర్చోమని తండ్రి చెప్పరు. సేవాధారి పిల్లలను అలా కూర్చోబెట్టరు. సేవా కేంద్రాలు, మ్యూజియంలు మొదలైనవి తెరుస్తూనే ఉంటారు. చాలామందికి ఆహ్వాన పత్రాలు పంచుతారు. మీరు వచ్చి దైవీ జన్మసిద్ధ అధికారమైన విశ్వ చక్రవర్తి పదవిని తీసుకోమని ఆహ్వానిస్తారు. మీరు తండ్రి పిల్లలైనందున, తండ్రి స్వర్గ రచయిత అయినందున మీకు కూడా స్వర్గ వారసత్వం ఉండాలి. తండ్రి అంటున్నారు, నేను ఒక్కసారి మాత్రమే స్వర్గ స్థాపన చేసేందుకు వస్తాను. ఉన్న ప్రపంచం ఒక్కటే, దాని చక్రం తిరుగుతూ ఉంటుంది. మానవులకైతే అనేక మతాలు, అనేక విషయాలున్నాయి. ఎన్నో మతాంతరాలున్నాయి, అభిప్రాయాలు. దీనిని అద్వైత మతమని అంటారు. వృక్షం చాలా పెద్దది. అనేక కొమ్మలు, రెమ్మలు వెలువడ్డాయి. అనేక ధర్మాలు వ్యాపిస్తూ ఉన్నాయి. మొదట ఒకే రాజ్యం, ఒకే ధర్మం ఉండేది. మొత్తం విశ్వమంతటిలో లక్ష్మీనారాయణల రాజ్యం ఉండేది. ఇది కూడా మీకు ఇప్పుడే తెలిసింది. మీరే విశ్వమంతటికి యజమానులుగా ఉండేవారు. 84 జన్మలు తీసుకున్న తర్వాత మళ్ళీ నిరుపేదలుగా అయ్యారు. ఇప్పుడు మీరు మృత్యువుపై విజయం పొందుతారు. అక్కడ ఎప్పుడు అకాల మృత్యువు జరగదు స్వర్గంలో. ఇక్కడ కూర్చొని ఉండే అకాల మృత్యువు పాలవుతున్నారు. నలువైపులా మృత్యువు తాండవిస్తూ ఉంది. అక్కడ అలా జరగదు. సంపూర్ణ ఆయువు ఉంటుంది. భారతదేశంలో పవిత్రత, శాంతి, సుఖములుండేవి. సరాసరి 150 సంవత్సరాల ఆయువు ఉండేది. ఇప్పుడెంత ఉంది? ఈశ్వరుడు మీకు యోగం నేర్పించారు. అందువలన మిమ్ములను యోగేశ్వరులు అని అంటారు. అక్కడ అలా అనరు. ఇప్పుడు మీరు యోగేశ్వరులు. మీకీశ్వరుడు రాజయోగం నేర్పిస్తూ ఉన్నారు. ఆ తర్వాత మళ్ళీ రాజరాజేశ్వరులుగా అవుతారు. ఇప్పుడు మీరు జ్ఞానేశ్వరులు, తర్వాత రాజేశ్వరులు, అనగా రాజాది రాజులుగా అవుతారు. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, కళ్ళను పవిత్రంగా చేసుకునేందుకు శ్రమ చేయాలి. మనము ప్రజాపిత బ్రహ్మ పిల్లలము, సోదరి సోదరులము, శివబాబా సంతానము, సోదరాత్మలము. వికారి దృష్టి ఉండరాదు అని బుద్ధిలో సదా ఉండాలి. సెకండ్ పాయింట్, శరీర నిర్వహణ కొరకు కర్మలు చేస్తూ బుద్ధి యోగాన్ని ఒక్క తండ్రితో జోడించాలి. హద్దు విషయాలన్నీ వదిలి బేహద్దు తండ్రిని స్మృతి చేయాలి. బేహద్దు సన్యాసులుగా అవ్వాలి. వరదానము, బాబా అనే శబ్దం యొక్క స్మృతి ద్వారా కారణాన్ని నివారణలోకి పరివర్తన చేసే సదా అచల్ అడోల్ భవ. ఆందోళన కలిగించే ఎటువంటి పరిస్థితులలోనైనా బాబా అని అంటూనే అర్థసహితంగా స్థిరంగా అచలంగా అయిపోవాలి. ఎప్పుడైతే పరిస్థితుల చింతనలోకి వెళ్ళిపోతారో అప్పుడు కష్టం అనుభవం అవుతుంది. ఒకవేళ కారణానికి బదులు నివారణలోకి వెళ్ళిపోతే కారణమే నివారణగా అయిపోతుంది. ఎందుకంటే మాస్టర్ సర్వశక్తివంతులైన బ్రాహ్మణుల ముందు పరిస్థితులు చీమ సమానమైనవి కూడా కాదు. కేవలం ఏం జరిగింది, ఎందుకు జరిగింది అని ఆలోచించేందుకు బదులు ఏం జరిగిందో అందులో కళ్యాణం ఇమిడి ఉంది, సేవ ఇమిడి ఉంది అని భావించండి. పరిస్థితి యొక్క రూపం ఉన్నప్పటికీ అందులో సేవ ఇమిడి ఉంది అనే రూపంతో చూస్తే సదా అచల్ అడోల్గా, అనగా స్థిరంగా నిశ్చలంగా ఉంటారు. స్లోగన్, ఒక్క తండ్రి ప్రభావంలో ఉండేవారు ఏ ఆత్మ యొక్క ప్రభావంలోకి రాలేరు. అవ్యక్త సూచన, ఇప్పుడు సంపన్నము లేక కర్మాతీతంగా అయి తీరాలి అనే తపనలో ఉంటూ కర్మాతీత స్థితికి ప్రయత్నం చేయటానికి తీవ్రంగా బాప్దాదా చెప్తూ ఉన్నారు.
కర్మాతీత స్థితిని ప్రాప్తి చేసుకునేందుకు సదా సాక్షిగా ఉండి పనులు చేయండి. సాక్షి అనగా సదా అతీతమైన మరియు ప్రియమైన న్యార మరియు ప్యారా స్థితిలో ఉండి కర్మలు చేసే అలౌకిక ఆత్మను, అలౌకిక అనుభూతి చేసే ఆత్మను, అలౌకిక జీవితాన్ని, శ్రేష్ఠ జీవితాన్ని కలిగిన ఆత్మను అనే నశ ఉండాలి. కర్మలు చేస్తూ కూడా నేను సదా అతీతమైన ప్రియమైన స్థితిలో ఉండి కర్మలు చేసే అలౌకికాత్మను, అలౌకిక అనుభూతులు చేసుకునే ఆత్మను, అలౌకిక జీవితాన్ని, శ్రేష్ఠ జీవితాన్ని కలిగిన ఆత్మను అనే అభ్యాసం పెంచుకుంటూ ఉంటే కర్మాతీత స్థితిని ప్రాప్తి చేసుకుంటారు. ఓం శాంతి.